ఈ ఐదింటిని వదిలేస్తే మీ లైఫ్ మొత్తం సంతోషమే. మొదటిది అతి నిద్ర. నా దృష్టిలో నిద్రించినంత కాలం చనిపోయినట్టే. ఎందుకంటే వీఆర్ ఇన్యాక్టివ్. నిద్రపోయినప్పుడు మన జీవిత కాలంలో సగం సమయం వృధాగా పోతుంది. 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉన్న వారికి 6 గంటల నిద్ర చాలు. ప్రపంచంలోని గొప్ప వారిని ఎవరిని పరిశీలించినా వారు నిద్రలేచే సమయం ఉదయం 4 గంటల నుండి 5 గంటల మధ్యలోనే ఉంటుంది. అతిగా నిద్రపోవడం వల్ల శరీరం బద్దకిస్తుంది, మెదడు కూడా సరిగా పనిచేయదు, జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది. రెండవది బద్ధకం. ఒక మనిషి ఎంతకైనా దిగజారిపోవడానికి ఇదొక్కటి చాలు. ఈ బద్ధకం మనిషిని పాతాళానికి దిగజారుస్తుంది. బద్ధకం ఉంటే టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ చేస్తే చేయాల్సిన పని చేయలేం. దాంతో ఒత్తిడి పెరుగుతుంది. ఇక ఈ ఒత్తిడి ఒక్కటి చాలు సర్వ రోగాలకు మూల కారణం. అందుకే ఈ బద్ధకాన్ని తక్షణమే వదిలేయండి. ఇక మూడవది భయం. నీ ధైర్యమే నీ మిత్రువు, నీ భయమే నీ శత్రువు. నీ ధైర్యమే నీ జయము, నీ భయమే నీ అపజయము. ఇలాంటి కొటేషన్స్ మనందరికీ తెలుసు. ఇవి అక్షరాల నిజం. భయాన్ని వదిలేస్తే నిరాశావాదం వదిలిపోతుంది. ధైర్యాన్ని తెచ్చుకుంటే ఆశావాదం వస్తుంది. పాజిటివ్ థింకింగ్ ఉన్నవాడికి ఎక్కడైనా విజయం తప్పదు. చాలా మందికి ఇక నాలుగవది కోపం. తన కోపమే తన శత్రువు అన్నారు మన పెద్దలు. మనకు ఎంత విజ్ఞానం ఉన్నా శాంతం లేకుండే అది నాశనానికి దారితీస్తుంది. ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నా కోపాన్ని దరిచేరనివ్వకూడదు. ఇది కొంచెం కష్టమైనదే. ఎందుకంటే మనిషి అన్న వాడికి ఎప్పుడో ఒకప్పుడు కోపం రాక తప్పదు. కానీ మెల్లమెల్లగా ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. కోపంతో ఊగిపోయే వాళ్లకు మెదడు సరైన డిసిజన్ తీసుకునే శక్తి ఉండదు. అందుకే మనం తరచుగా చూస్తుంటాం కోపంతో ఎన్నో నేరాలు చేసే వాళ్ళను. ఇక ఐదవది నిరాశావాదం. పచ్చకమర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అంటారు. అదే విధంగా నిరాశావాదికి ఎక్కడైనా అపజయమే కలుగుతుంది. అందుకే బీ పాజిటివ్, బీ సక్సెస్ఫుల్. ఈ 5 గుణాలను వదిలేస్తే ఇక మీకు తిరిగే ఉండదు. మీరు ఏది అనుకుంటే అది సాధించి తీరుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.